తిరుమల శ్రీవారి సన్నిధిలో పెరిగిన వసతులు, ఉత్తమ నిర్వహణ పద్ధతుల వల్ల భక్తులకు దర్శన భాగ్యం గతంలో కంటే మెరుగ్గా లభిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 2025లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, లడ్డూల విక్రయం, ఇతర సేవలన్నింటిలోనూ మెరుగుదల నమోదైంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టే క్రమంలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి కొత్తగా పలు ప్రణాళికలు రచించి అమలు చేసింది. స్వామివారి దర్శన విధానాల్లో మార్పులు చేసి వీఐపీ బ్రేక్ సమయాన్ని సవరించడం ద్వారా సామాన్యులకు ప్రాధాన్యం దక్కుతోంది. గతంలో సర్వదర్శనం క్యూ లైన్లో సకాలంలో అన్నప్రసాదాలు అందక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వెంగమామ అన్నప్రసాద కేంద్రం, తిరుమలలో ఇతర అన్నప్రసాద కేంద్రాల ద్వారా నాణ్యమైన ఆహారం సరఫరా చేస్తున్నారు. గతంలో లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ప్రసాదం నాణ్యతపై దేవస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక వసతి పరంగా కొత్తగా వెంకటాద్రి నిలయం అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ సేద తీరుతున్నారు. 2026లోనూ పలు సంస్కరణలు అమలు దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. రిలయన్స్ సహకారంతో 100 కోట్లు వెచ్చించి ఏఐ ఇంటిగ్రేటెడ్ అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.